భక్తిధామం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము శని త్రయోదశి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అసలు శనీశ్వరుడు ఎవరు? రవికి అనగా సూర్యుడి పుత్రుడు, యముడికి సోదరుడు, గ్రహాలలో ఏడవవాడు. సహజంగా శనీశ్వరుడు కర్మకారకుడు. మనిషి చేసిన కర్మలకు ప్రతిఫలాన్ని అందజేస్తాడు. మంచి కర్మలకు మంచి ఫలితాన్ని, చెడు కర్మలకు చెడు ఫలితాన్ని అందజేస్తాడు. అలాగే శనీశ్వరుణ్ణి ప్రాణకారకుడు అని కూడా అంటారు. ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా మనిషి యొక్క జాతకంలో ఈ దశలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ భక్తులు ఎవరైనా శనీశ్వరుని మనఃపూర్వకంగా ఆరాధిస్తే ఈ దశలలో ఉన్నప్పుడు చల్లగా కాపాడుతాడు. శని త్రయోదశి అనగా శనివారం రోజు త్రయోదశి తిథి రావడాన్ని శని త్రయోదశి అంటారు. శనివారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. అలాగే త్రయోదశి తిథి శివుడికి ప్రీతికరమైన రోజు. స్థితిలయ కారకులు అయినటువంటి శివకేశవులు ప్రీతికరమైన ఈ శని త్రయోదశి రోజున శని దోషంచే బాధింపబడేవారు ఆ శనీశ్వరుడికి అభిషేకాది పూజలు నిర్వహించడం ద్వారా ఆ శనీశ్వర దోషం నుండి విముక్తి లభిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు.